బీఆర్ఎస్ పేరు పెట్టినప్పుడే అయిపోయింది మీకు. టీఆర్ఎస్ అంటే ఆనాడు ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి పార్టీ అది. దాన్ని పేరే మార్చేసి అప్నీ బార్ కిసాన్ కి సర్కార్ అని మహారాష్ట్రలో తిరుగుతారు. అదేవిధంగా రైతులకు చనిపోయిన కుటుంబాలకు లాభం చేయాలని అంటే నువ్వు తీసుకుపోయి పంజాబ్లో బీహార్లో ఇస్తావు డబ్బులు, ఇక్కడ రైతులు చచ్చిపోతే ఇచ్చినవా? ఏది ఇది? అదేవిధంగా ఇవాళ ఏది సావిత్రిబాయి పూలే దాని ఆమె జన్మదినం నిన్న 194వ జన్మదినం అయితే దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇది టీచర్స్ డే మైనార్టీ ఆమె టీచర్గా మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలు చదువుకుంటేనే భవిష్యత్తు అంటే మహిళలను కూడా చదివించి ఆమె స్కూల్ పెట్టి టీచర్గా పనిచేసింది కనుక ఆ గుర్తింపు కూడా మేము ఇచ్చినాం. అంటే బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఆలోచన కానీ శక్తి కానీ మనస్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసే ఆలోచనతో ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, అంతేకాదు 20 పాయింట్ ప్రోగ్రాం పెట్టింది. దాంతోపాటు బ్యాంకులు పేదవారి ముంగిట్లో పోయేటట్టు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవకాశం కల్పించిన పార్టీ మాది. ఇప్పటికన్నా ఈ తప్పుడు మాటలు మాట్లాడేది బంద్ చేయండి. కేవలం రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అది జరుగుతలేదు. ఇది అరే మాకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చిండ్రా బాబు, ప్రజలు ఓటు వేసిండ్రు 5 ఏళ్ళ వరకు, 5 ఏళ్ళ లోపల 6 డిక్లరేషన్ చేస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం, అన్ని చేస్తాం మేము. అదేవిధంగా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసి ఇవాళ 5000 పైన ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏం కావాలి నాకు అర్థం కాదు. మీ తగాదాలు ఉంటే మీ దగ్గర పెట్టుకోండి బాబు. కేవలం కాంగ్రెస్నే టార్గెట్ చేయడం, రోజు రోజు అభివృద్ధి జరుగుతుంది తెలంగాణలో, దాన్ని చూడలేక రోజు విమర్శించడమే మీకు. నిన్న మీరు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారా బాబు? మేము చేయమన్నామా? ఎక్కడైనా అన్నామా? 42 డిక్లరేషన్ చేస్తా అన్నాం, చేస్తాము. సిద్ధరామయ్య వచ్చిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆ మీటింగ్లో ఇంకోటి కూడా అడిగిన, అయ్యా ఇంత బడ్జెట్ మాకు సరిపోదు రేవంత్ రెడ్డి గారు, మా జనాభా ఎక్కువ ఉన్నది, దానికి పెంచాలన్నాడు. దానికి కూడా రేవంత్ రెడ్డి అష్యూరెన్స్ ఇచ్చిండు, బీసీ బడ్జెట్ కూడా పెడతాను. ఇన్ని మేము మంచి పనులు చేస్తుంటే దాన్ని ఏదైనా ఉంటే సలహాలు ఇయ్యండిరా బాబు, సలహాలు ఇయ్యండి. తప్పనిసరిగా మంచి సలహా ఉంటే దాన్ని రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండు ఆయన ఓపెన్గా. మీరు అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో కూడా పెడతారు. వచ్చినాడు ఆయన నాయకుడు అయితే ఎక్కడ ఉన్నాడో మరి. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. అదేవిధంగా ప్రగతి భవన్ పేరును మార్చి అది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ చేసినాం. మేము చేసినామా లేదా? వచ్చిన ఫెన్ స్ట్రోక్ తోటే ఫస్ట్ డేనే అది ప్రజలకు ఉపయోగపడే భవన్ అని చెప్పినామా లేదా? ఇలాంటి చెప్పుడు పోతే ఈ ఒక్క సంవత్సరంలో ఇన్ని అభివృద్ధులు చేస్తుంటే దాన్ని ఓర్వలేక నోటికి వచ్చినట్టు మాట్లాడడం బంద్ చేయండి. మేము కూడా మాట్లాడగలుగుతాం, కానీ మాది ఒక కల్చర్ ఉన్నది. ఒక కల్చర్ ఏదో వేరేవాడు మాట్లాడుతుంటే దానికి కౌంటర్ ఇవ్వాలని మాకు ఆలోచన లేదు. ఎందుకంటే వాడు మాట్లాడుతూనే ఉంటాడు, మేము అభివృద్ధి చేస్తూనే ఉంటామంట. ఇది మా కల్చర్. ఏదైనా తప్పనిసరిగా రావు. దీని వెనకాల 6 డిక్లరేషన్ ఇచ్చిన మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చి తీరింది. ఆమెకు తెలుసు ఆంధ్రలో వ్యతిరేకమవుతుందని, అయినా ఇచ్చిందా లేదా? బిల్ పాస్ చేసిన మేము ఆనాడు ఎవరు కూర్చున్నారు లాబీలో? కేశవరావు, అదేవిధంగా చంద్రశేఖరరావు కూర్చొని అర్బంతన బిల్ పాస్ చేయాలన్నాడు. నేను బయటకు వచ్చిన ఇది కలవడానికి వస్తుంటే లాబీలో కూర్చొని చెప్పారు. నేనన్నా మీరు చెప్పేది అవసరం లేదు, మా సోనియా గాంధీ చెప్పింది బిల్లు పాస్ చేయాలన్నాం, చేస్తున్నాం అన్నాం. అదే ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకం చేసారు. సుశీల్ కుమార్ షిండే హోమ్ మినిస్టర్గా ఉంటే ఆయన కాయిదాలు గుంజుకోవాలని ప్రయత్నం చేసి ఆపినాం, బిల్ పాస్ చేసినాం. నీకు ఏ హక్కు లేదు, నువ్వు ఒక్కరిమే ఉండుంటివి. ఇవాళ నేను తెచ్చిన తెలంగాణ నువ్వు అన్నావా లేదా? ఏ దినం తెలంగాణ ఇస్తే నేను ముఖ్యమంత్రిని గాను ఒక హరిజన్ను చేస్తాను చేసినవా? కాళ్ళు కడిగి నెత్తి మీద పోతున్నారు. సోనియా గాంధీ నువ్వు అవమానం చేస్తావు. అదేవిధంగా మీరా కుమారి, మీరానా గీరా అంటావు. మీరా కుమారి దాని వల్లనే ఇవాళ బిల్ పాస్ అయింది. ఆమె పార్లమెంట్ ఆమె స్పీకర్గా ఉండి బిల్ పాస్ చేసిందా లేదా? సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో బిల్ పాస్ చేసిందా లేదా? తెచ్చిందంతా మేము. ఏదో నీకు అవకాశం వచ్చింది 10 ఏళ్లలో, నువ్వు ఎంజాయ్ చేసినావు. ఇవాళ మాకు సంవత్సరం కాకముందే
మా పార్టీ మీద మా నాయకుల మీద దుమ్ము వేసేది బంద్ చేయండిరా బాబు. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, తప్పనిసరి కాదు. రైతులు కానీ నిరుద్యోగులు కానీ అందరికీ కూడా ఆఖరుకు బతుకమ్మ కుంట కూడా రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తారు. మళ్ళా కుంటలు నీళ్లు ఉంటాయి. మా చెల్లెళ్ళు మా అక్కలు తప్పనిసరిగా వచ్చే సంవత్సరం బతుకమ్మ ఆడి తీర్థం. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మీ పార్టీలు ఉన్న వాళ్ళే ల్యాండ్ని కబ్జా చేస్తే దాన్ని విముక్తి చేసి బతుకమ్మ ఆడేందుకు బతుకమ్మ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, మాకున్నది. బతుకమ్మ కుంటను బాగు చేసింది మేము, బతుకమ్మ కుంటను పట్టించుకున్నది మీరు. బతుకమ్మ కుంట మీద ల్యాండ్ గ్రాబర్లకు మీరు మద్దతు ఇచ్చినా లేదా మీ పార్టీ వాళ్ళు? కనుక ఇలాంటి భాష బంద్ చేయండి. ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ల లోపల అన్ని ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగులు కానీ రైతులు కానీ అదేవిధంగా ఇచ్చిన అన్ని వాగ్దానాలు పూర్తి చేస్తామని మీడియా ద్వారా చెప్తున్నాం. ఇక ముందు ఇలాంటి స్టేట్మెంట్లు బంద్ చేయండి. 34 చెప్పి 23 ఇచ్చిన వాళ్ళు మీరేం మాట్లాడతారా బాబు? అదేవిధంగా ఏది ఇందిరా పార్క్ దగ్గర ఏది ధర్నా చౌకును కూడా ఎత్తేయాలని వాళ్ళు ఇవాళ అదే ధర్నా చౌక్ మీకు పనికొచ్చింది అన్నాడు, తీసేయాలన్నారు. మాకు రానియలే. అదే కానీ మేము కొట్లాడి ఇందిరా చౌకును కూడా మేము రక్షించుకున్నాం. అందుకే నీకు ఆడ అవకాశం వచ్చింది. ఇలాంటి భాష మాట్లాడేయండి. సోనియా గాంధీ ఇచ్చింది తల్లిని నువ్వు మర్చిపోయి తెలంగాణ పార్టీని మార్చి బీఆర్ఎస్ పెట్టినప్పుడే నువ్వు ప్రజల దగ్గర దూరం అయిపోయినావు. ఇప్పటికంటే మాటలు బంద్ చేసి గత తప్పులు తెలుసుకొని ఇచ్చిన సలహాలు ఏదైనా ఉంటే మా ముఖ్యమంత్రి తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని అయితే సీనియర్ నాయకుడిగా, మాజీ పిసిసి అధ్యక్షుడిగా, ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం. ఇంకా మీరు ఇట్లనే మాట్లాడితే మేము కూడా గట్టి జవాబు చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే మా కల్చర్ కాదు. మీ కల్చర్ వేరు, మా కల్చర్ వేరు. ఈ దేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కలిసినటువంటి సెక్యులర్ దేశం. దాన్నేమో బీజేపీ ఈ హిందూ దేశం చేయాలని అదే ఆలోచనతో రాజీవ్ గాంధీ గారు సద్భావన పెట్టారు. ఆయన కొడుకు అయినటువంటి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికి నుంచి దేశంలో ఎవరు చెప్పలే. క్యాస్ట్ వైజ్ సెన్సస్ బై కరుంగా అన్నాడు. జితనా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. 50% ఫీలింగ్ కూడా ఎత్తేస్తా అని చెప్పినటువంటి నాయకుడి నాయకత్వం కావాలన్నా, లేకుంటే నరేంద్ర మోడీ లేకపోతే ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచన చేసుకున్న బాబు మా పార్టీ ముందుకు పోతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ. అదేవిధంగా 1 మినిట్ అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు బీహార్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ Rahul Gandhi expressed his solidarity with the protesting students of Congress MP vowed to stand with the students in the fight of their rights. The protection of the student partner are demanding the cancellation of integrated combined parliamentary competitive examination CCE 2024 conducted by the Bihar Public Service Commission. On December 30th, Rahul Gandhi alleged that the BJP is cutting the thumb of the youth of India, just like a Ekalavya, destroying their future. ఆయన సపోర్ట్ చేస్తుడు. మాది కూడా తప్పనిసరిగా బీహార్లో మళ్ళీ రీ-ఎగ్జామ్ పెట్టాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. ఆయనకి ఎంత ఆలోచన ఉన్నదో చెప్పుడు. అక్కడ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ను మళ్ళీ పెట్టాలని అన్నా పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ ఎంత దూరదృష్టి ఉందో దీన్ని బట్టి తెలుసుకోవాలని నాయకులకు, బడుగు బలైన వర్గాలకు, అదేవిధంగా అపోజిషన్ పార్టీ అది బీజేపీ కానీ బీఆర్ఎస్కు కూడా కళ్ళు తెలిసి మాట్లాడమని కోరుతున్నా.